అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళరా, అందరు బాగున్నారా? చాలామంది అనుకున్నటువంటి విషయం ఏమనగా, క్రైస్తవులే ఎందుకు సువార్త చెప్తారు, మత ప్రచారం చేస్తారు అని వారి యొక్క ప్రశ్న అయి ఉన్నది. చాలామంది సందేహం అయి ఉన్నది. వారేదో మా సమాజాన్ని మారుస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు అని చాలామందికి ఇది నచ్చక ఎన్నో గొడవలు సృష్టించడము, ఎన్నో అల్లర్లకు గురి చేయడము, హింసించడము, బాధ పెట్టడము ఎన్నో జరుగుతుంది. కానీ ఏ ఒక్కరు కూడా క్రైస్తవ బిడ్డలు సమాజాన్ని పాడు చేయాలని కాదు, కానీ సమాజాన్ని మంచి మాటను ప్రకటించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సువార్త ప్రకటిస్తుంటారు. అసలు ఎందుకు సువార్త ప్రకటిస్తారు అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము, ఈ రెండు వచనాలు క్రైస్తవ బిడ్డలకి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ప్రభువు ఏమని ఆజ్ఞాపించారంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని మరి వాక్యం సెలవిచ్చి ఉంది. దేవుడి యొక్క ఆజ్ఞ అది. దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలని దేవుడు ఇచ్చినటువంటి సందేశం అది. సర్వలోకానికి వెళ్ళండి. ఈ భూలోకంలో ఏ దేశమైనా వెళ్ళండి, ఏ రాష్ట్రమైనా వెళ్ళండి, ఏ జాతి ప్రజల మధ్యన వెళ్ళండి, ఏ భాషలు మాట్లాడే ప్రజల మధ్యన వెళ్ళండి, ప్రతి మనిషికి సువార్తను ప్రకటించండి. సువార్త అనగా ఏమిటి? ఆయన యొక్క జననము, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము, ఇక సృష్టి కార్యము, ఇవన్నీ ప్రచురించటే సువార్త. యేసుక్రీస్తుని గురించి వార్తే సువార్త. కాబట్టి ప్రకటించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క సేవకుడి మీద, ప్రతి ఒక్క విశ్వాసి మీద, ప్రతి ఒక్క యేసు ప్రభుని నమ్మిన శిష్యుల మీద బాధ్యత ఉన్నది కనుక ఆ బాధ్యత ప్రకారము సువార్తను మరి ప్రకటిస్తున్నాము. మేము దేవుని ప్రేమని ప్రకటిస్తున్నాము. క్రైస్తవ్యం అంటే ఏదో మత ప్రచారము అని కాదు. క్రైస్తవ్యం అంటే మతం, యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి ఈ భూలోకానికి రాలేదు. ఆయన ప్రేమను స్థిరపరచడానికి వచ్చాడు. ఆయన నిబంధన స్థిరపరచడానికి వచ్చాడు. ఒక దేవుడు ఒక మానవుడి మీద ఉన్నటువంటి ప్రేమను ఆయన నిబంధన స్థిరపరచడానికి వచ్చాడు. దేవుడు ఎక్కడ ఉంటాడో మానవుడు మరణం తర్వాత అక్కడ ఉండాలని ఆ నిబంధన స్థిరపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ విషయము మరి తప్పకుండా సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత మా అందరి మీద ఉన్నది. కావున మేము సువార్తను ప్రకటిస్తున్నాము. దీనికి మరి చాలామంది వెళ్తున్నారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని మరి 16వ వచనంలో ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఎవరు రక్షించబడతారు? కొంతమంది అంటారు, ధనవంతులు రక్షించబడతారా? రాజకీయ నాయకులు రక్షించబడతారా? ఋషులు రక్షించబడతారా? ఇంజనీరింగ్ డాక్టర్లు రక్షించబడతారా? ఎవరు రక్షించబడతారంటే, యేసు ప్రభును ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు మాత్రమే రక్షించబడతారని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యం నమ్మదగినది. ఆ వాక్యాన్ని మేము నమ్ముచున్నాము. చాలామంది మా యొక్క దేవుళ్ళు మమ్మల్ని రక్షిస్తారు, మీరెవరు ప్రకటించడానికి అంటున్నారు. నువ్వు నమ్మకపోతే నువ్వు శిక్ష పొందుతావు. నువ్వు ఏ స్థానంలో ఉన్నా సరే. కొంతమంది మాది మాకే, మీది మీకే అని అంటుంటారు. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకానికి సృష్టికర్త ఒకడే, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ యొక్క దీక్షని చేస్తున్నావు, ఏ ప్రచారం చేస్తున్నావు, ఏ వ్యాపారం చేస్తున్నావు, ఏ జ్ఞానంతో ఉన్నావు, నువ్వు శాస్త్రవేత్తవా, నువ్వు పండితుడువా, నువ్వు పామరుడువా, నువ్వు ఎవడు అనేది కాదు. నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతున్నావా? అయితే నువ్వు రక్షించబడతావు. నువ్వు యేసు ప్రభుని తిరస్కరిస్తున్నావా? అయితే నువ్వు శిక్షించబడతావు ఒక దినమున.
నువ్వు ఈ లోకంలో సంపాదించిన బుద్ధి జ్ఞానము నిన్ను రక్షించదు. ఈ లోకంలో సంపాదించిన నీకు చదువు సంధ్యలు నిన్ను రక్షించవు. ఈ లోకంలో సంపాదించిన పలుకుబడి నిన్ను రక్షించదు. ఈ లోకంలో ఏమి సంపాదించినా అది నిన్ను రక్షించదు. కానీ నువ్వు యేసు ప్రభువును అంగీకరిస్తే ఆ యేసు ప్రభు నిన్ను రక్షిస్తాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆ మాట రూఢి అయినది, నమ్మదగినది, విశ్వసించదగినది. అది నిజమైన నిబంధన కలిగి ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ఇంకా ఆ యొక్క వచనాన్ని మనము ముందుకు తీసుకువెళ్ళినట్లయితే 17వ వచనంలో కూడా నమ్మిన వారు యేసు ప్రభువును ఎంతమంది అయితే నమ్మి బాప్తిసం పొంది ఉన్నారో వారి కొన్ని సూచక్రియలు జరుగుతాయి వారి జీవితంలో. ఆ సూచక్రియలు ఏమనగా, ఇక చాలామంది ఈ సూచక్రియలను నమ్మరు. కానీ పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చింది సత్యమైనది. ఆ సూచక్రియ ఏందనగా ఆ క్రియలు కనబడతాయి. ఏమనగా, నా నామంలో దయ్యములు వెళ్ళగొడతారు, వారు క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను కూడా ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత నొందుతారని మరి వాక్యం సెలవిచ్చి ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, వాక్యం నమ్మదగినది. అయితే చాలామంది దయ్యములను వెళ్ళగొడతారని వాక్యము నమ్మరు. నిజంగా మీరు యథార్థ హృదయంతోనో, దేవునికి ఇష్టమైన హృదయంతోనో, దేవునికి ఇష్టమైన ప్రార్థనతోనో, దేవునికి ఇష్టంగా యథార్థంగా విశ్వసించినట్లయితే నువ్వు ప్రార్థన చేస్తే ఆ దయ్యాలు కూడా పారిపోతాయి. వాక్యం నమ్మదగినది. కొంతమంది అంటారు రోగాలు ఎక్కడ బాగా అవుతుంది అంటారు. కానీ నువ్వు నమ్మితే నీ ఎడల సూచక్రియ కూడా నీ ఎడల కనబడతాయి. ప్రియమైన రోగుల మీద నువ్వు చేతులు ఇచ్చినప్పుడు ఆ రోగులు కూడా స్వస్థత పొందుతారు. వాక్యం నమ్మదగినది. ప్రియమైన వాళ్ళరా, రోగులు స్వస్థత పొందారని, దయ్యాలను వెళ్ళవని మరి అవన్నీ కొంతమంది నమ్మరు. నీవు నమ్మకపోతే దేవుడు నీ పట్ల సూచక క్రియ జరిగించలేదు. దేవుడికి నీకు కనెక్షన్ సరిగా లేదు. దేవుడి యొక్క హృదయము నీ హృదయం కలిసిపోలేదు. దేవుడి యొక్క నిబంధన నువ్వు సరిగా పాటించలేదు. కావున నీ జీవితంలో అది జరగలేదేమో. అంత మాత్రమున ప్రార్థన చేస్తే దయ్యాలు పోవని, ప్రార్థన చేస్తే రోగాలు పోవని నువ్వు ఎలా అనుకుంటున్నావు? దేవుని వాక్యాన్ని తప్పుపడుతున్నావా? ప్రియమైన వాళ్ళరా, అట్టి స్థితిలో నువ్వు ఉంటే నువ్వు మారు మనసు పొందు. అట్టి స్థితిలో నువ్వు ఉంటే నీవు రియలైజ్ అయిపో. ప్రభువుని ప్రార్థన చేయి. ప్రభువా, నేను నమ్ముచున్నాను, నేను నమ్మి బాప్తిసం పొందాను, ఈ సూచక్రియ నా జీవితంలో కూడా జరగాలని. చాలామంది అంటారు మరణకరమైనది ఏది తాగిన హాని చేయదా, అయితే నువ్వు విషము తాగుతావా, ఇప్పుడు నువ్వు చనిపోకుండా ఉంటావా అని హేళన చేసేవారు ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, మరణకరమైనది తాగిన హాని చేయమంటే నువ్వు విషము తాగమని అర్థం కాదు. విషము లాంటి నీ యొక్క శరీరంలో ఏదైనా ప్రవేశించినా దానిని కూడా దేవుడు తీసేయగల సమర్థుడు మన దేవుడు. అంతేకాని నువ్వేదో మరణకరమైన తాగితే ఏం కాదులే అని హేళనగా చేస్తూ మరి యొక్క విషం తాపించి మరి నువ్వు చనిపోతావా బతుకుతావా ఇలాంటి యొక్క దేవునికి విరుద్ధమైన పనులు హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, అది కాదు సరైనది పద్ధతి. అది కాదు దేవుడు నిన్ను కోరుకుంటున్నది. నువ్వు సువార్త ప్రకటించినప్పుడు నీకు ఒక అధికారం దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ అధికారాన్ని పొందుకునే సత్తా నీలో ఉండదా? నిజంగా నీలో ఉంటే దేవుడు నీతో ఎల్లప్పుడూ ఉంటాడు. దేవుని వాక్యాన్ని హేళనగా మాట్లాడకూడదు. దేవుడు ఏదైతే చెప్తున్నాడో అదే మేము ప్రకటిస్తున్నాము. ఎవరిని కించపరచడం కోసం కాదు, ఎవరిని హేళన చేయడం కోసం కాదు. మేము నమ్ముకున్న మా దేవుడు సజీవుడు. ఆయన అప్పుడు బ్రతికే ఉన్నాడు, ఆయన ఇప్పుడు బ్రతికే ఉన్నాడు, ఎల్లప్పుడూ మాతోనే ఉన్నాడు. నీవు కూడా అలాగే విశ్వసిస్తే దేవుడు నీతోనూ నాతోనూ మనందరితో సదాకాలము మనల్ని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.